గౌరవం సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ గౌరవాన్ని కోల్పోవడం చాలా సులభం. మనము గౌరవాన్ని బిల్డ్ చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. కొంతమందైతే లైఫ్ మొత్తం కష్టపడుతూనే ఉంటారు. సమాజం వాళ్ళని గౌరవించాలని. కానీ ఆ సమాజంలో వాళ్ళు గౌరవాన్ని పొందలేరు. దానికి గల కారణాలేంటి అన్న విషయాలు ఈరోజు వీడియోలో అర్థం చేసుకుందాం. చాలా మందేమనుకుంటారు అంటే, నాకు టాలెంట్ ఉంది. నాకు మంచి స్కిల్ ఉంది. అయినా గాని ఎందుకు నాకు జనాలు గౌరవం ఇవ్వడం లేదు అని అనుకుంటారు. ఈరోజు వీడియోలో మనుషులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉన్న అలవాట్లు వాళ్ళ గౌరవాన్ని ఎలా కరిగించేస్తున్నాయి? ఈ అలవాట్లు లేకపోతే వాళ్ళు ఎలా గౌరవాన్ని పొందుతారు? అన్న విషయాల గురించి అర్థం చేసుకుందాం. ఈరోజు వీడియోలో ఒక మనిషిలో ఉండే 15 అలవాట్లు అవి గౌరవాన్ని ఎంతలా డ్యామేజ్ చేస్తాయి అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకొని దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ గౌరవం తగ్గడానికి ఫస్ట్ కారణం ఏంటి అంటే, మాట మీద నిలబడకపోవడం. చాలా మంది ఎట్లా ఉంటారు అనంటే, ఒక మాటిస్తారు. నేను రేపొస్తాను అని మాటిస్తారు. లేకపోతే రేపటి వరకు ఈ పని చేసేస్తాను అని మాటిస్తారు. కానీ ఆ మాట మీద నిలబడి, దాని కోసం కష్టపడి పని చేయరు. వాళ్ళు మాట ఎంత కాన్ఫిడెంట్‌గా ఇస్తారంటే, ఇంకా అది అయిపోయింది అన్నట్టు వేరే వానికి నమ్మకం కలిగించేటట్టు మాటనిస్తారు. కానీ దాని కోసము కష్టపడడానికి గాని, అది చేయడానికి కానీ అస్సలు ప్రయత్నించరు. మళ్ళీ నెక్స్ట్ డే అవ్వగానే ఈరోజు కాలేదు రేపైతే ఖచ్చితంగా అయిపోతుంది అని ఆ రీజన్, ఈ రీజన్ చెప్తారు. మనము ఇచ్చిన మాట మీద మనము నిలబడకపోతే, వేరే వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళకి ఒమ్మయితే, వాళ్ళు ఖచ్చితంగా మనల్ని గౌరవించడం ఆపేస్తారు. ఇది ఫస్ట్ రీజన్. అంటే మీకు ఎవరైనా ఈ పని అవుతుందా అంటే ఫస్ట్ మీరు మాటివ్వద్దు. ఫేక్ ప్రామిస్ చేయొద్దు. ఒకవేళ మీరు మాటిచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లో అది చేయడానికి ప్రయత్నించాలి. ససేమిరా అది అయిపోవాలంతే మీరు మాటిచ్చారంటే. అట్లా ఉంటే మీకు గౌరవం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే, అబద్ధాలు చెప్పడం. చాలా మంది ఎట్లా ఉంటారు అంటే, చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అట్లాంటి అలవాటున్న వాళ్ళు ఎప్పుడైనా గాని ఏదైనా నిజం చెప్పినా గాని ఎవ్వరు వాళ్ళ మాటని నమ్మరు. వాళ్ళు మాట్లాడే మాటకి గౌరవం అనేది ఇవ్వరు. ఎందుకంటే, ఒక్కసారి అబద్ధం చెప్పి దొరికిన తర్వాత, ఆ మనిషి మాట్లాడే ప్రతి మాటను వేరే వాళ్ళు అబద్ధం అనే అనుకుంటారు. కాబట్టి అబద్ధం మాట్లాడే వాళ్ళకి గౌరవం అనేది ఉండదు. ఇంకొక కారణం ఏంటి అంటే, ఎవరైతే అవసరానికి మించి మాట్లాడతారో, వాళ్ళకి కూడా గౌరవం ఉండదు. అంటే అతిగా మాట్లాడడం, వాళ్ళు అతిగా మాట్లాడే వాళ్ళని కొందరు ఇష్టపడతారేమో, కానీ ఈ అతిగా మాట్లాడే వాళ్ళకి గౌరవం అనేది మాత్రం దక్కదు. ఎందుకంటే, వాళ్ళు ఆ మాటలలోనే వాళ్ళ రహస్యాలు, వేరే వాళ్ళ రహస్యాలు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, వాళ్ళేం చేస్తున్నారు, ఇవన్నీ బయట చెప్పేస్తారనమాట. దీనివల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళంటే గౌరవం అనేది తగ్గుతుంది. వాళ్ళ మాటకి గౌరవం అనేది తగ్గుతుంది. ఇంకొక రీజన్ వేరే వాళ్ళకి నచ్చేలాగా ప్రయత్నించడం. ఇది చాలా మంది చేసే అతి పెద్ద తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి నచ్చాలి అని ఎప్పుడైతే మనం ఏదైనా చేస్తామో, అప్పుడు వేరే వాళ్ళు మనకి గౌరవం ఇవ్వడం మానేస్తారు. ఎందుకంటే వీడు వాళ్ళకి నచ్చింది చేస్తాడు, వీళ్ళకి నచ్చింది చేస్తాడు, వీడికంటూ ఒక ఇష్టం అనేది లేదు అన్నట్టు వాళ్ళు ఒక ట్యాగ్ అనేది ఇచ్చేస్తారనమాట మనకి. ఇంకొకటి వేరే వాళ్ళకి నచ్చేది చేయడంలో మనము మనకి ఏం కావాలి అన్నది చూసుకోము. మనల్ని మనం కోల్పోతాం. దీనివల్ల మనల్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా మనకి గౌరవం ఇచ్చే పాజిబిలిటీ గాని, వేరే వాళ్ళు మనకి గౌరవం ఇవ్వాలనేది గాని అసలు పాయింటే లేదక్కడ. ఎందుకంటే మనమే లేమక్కడ. ఇది ఇంకొక రీజన్. ఇంకొకటేంటి అంటే వెనకాల మాట్లాడడం. చాలా మంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి గురించి నా ఏదన్నా సీక్రెట్ తెలిసింది, ఏదన్నా తెలిసింది అనంటే, వాళ్ళు వెనకాల వాళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడతారనమాట. ఇట్లా నలుగురిలో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి లేనప్పుడు ఎవరైతే మీరు నలుగురు ముందు మాట్లాడుతున్నారో, ఆ నలుగురు కూడా మిమ్మల్ని గౌరవించడం ఆపేస్తారు. వాడి గురించే వాడు లేనప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడంటే, నేను లేనప్పుడు కూడా నా గురించి ఇలానే మాట్లాడతాడేమో అని ఆ నలుగురికి కూడా ఆలోచనొస్తుంది. సో, ఇది ఆ స్పాట్‌లోనే మీ గౌరవాన్ని చంపేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం. కొందరు చాలా ప్రీషియస్ పొజిషన్స్‌లో ఉంటారు. అంటే పేరెంట్స్ పొజిషన్స్‌లో, పిల్లల పొజిషన్‌లో అంటే పేరెంట్స్ అంటే పిల్లలకి వాళ్ళే అన్ని ఇవ్వాలి. వాళ్ళే అన్ని చేయాలి. అట్లా కాకుండా ఆ బాధ్యత నుంచి తప్పించుకొని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీద వేసేయడం, భార్య మీద వేసేయడం, భార్య భర్త మీద వేసేయడం. ఇట్లా వేయడం వల్ల గౌరవం అనేది తగ్గిపోతుంది. పిల్లల దృష్టిలో గౌరవం తగ్గిపోతుంది. లైఫ్ పార్ట్నర్ దృష్టిలో గౌరవం తగ్గిపోతుంది. అట్లానే వర్క్ ఎన్విరాన్మెంట్‌లో కూడా బాధ్యత నుంచి తప్పించుకుంటే ఆఫీస్‌లో కూడా మనకెవరు గౌరవం అనేది ఇవ్వరు.
ఎక్కడైనా కానీ ఏదైతే మన బాధ్యత ఉందో పని చేయడం, దాని నుంచి తప్పించుకున్నాము అనంటే అక్కడ మన గౌరవం అనేది లేదు. మనకి గౌరవం ఎవ్వరు ఇవ్వరు అని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఏ బాధ్యతనైనా మనం నిర్వర్తించాల్సిన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తే చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని గౌరవం అనేది ఇస్తారు. ఇంకొక రీజన్ ఏంటి అంటే స్వీయ గౌరవం లేకపోవడం. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం. నేనేమి చేయలేను, నేను దేనికి పనికిరాను, నా వల్ల కాదు అని మీ గురించి మీరు నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటే, మీకు మీరు గౌరవం ఇవ్వకపోతే, వేరే వాళ్ళు కూడా మీకు గౌరవం ఇవ్వరు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటేంటి అంటే ఎప్పుడు ఫిర్యాదులు చేయడం. అంటే వాడు బాలేడు గాబట్టే నేను ఈరోజు వర్క్ చేయలేకపోయాను. వాడు నన్నలా అంటున్నాడు. వాడెప్పుడు నా గురించే బ్యాడ్‌గా మాట్లాడతాడు. ఇట్లా ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం, లేకపోతే ఈరోజు నాకు హెక్టిక్ చాలా డే చాలా హెక్టిక్‌గా అయిపోయింది. అందరూ వర్క్ నాకే ఇచ్చారు. నా నుంచే అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇట్లా మాట్లాడడం వల్ల కూడా గౌరవం అనేది తగ్గుతుంది. సో, ఫిర్యాదులు చేయడం, కంప్లెయింట్స్ చేయడం, ఎప్పుడు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం వల్ల చాలా మట్టుకు గౌరవం అనేది తగ్గుతుంది. ఇంకొక రీజన్ ఏంటి అననేసంటే, సమయానికి విలువ ఇవ్వకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అన్నిటికన్నా ఇంపార్టెంట్. అదేంటి అంటే టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం. ఎవరైనా మీకొక టైమ్‌లో రా అని చెప్పారు అనంటే, మీరు ఆ టైంకి ఒక నిమిషం ముందే, 2 నిమిషాల ముందే ఎళ్ళాలి. అలా కాకుండా మీరు వేరే వాళ్ళ టైంని లెక్క చేయకుండా, మీ టైంని లెక్క చేయకుండా మీరు లేట్‌గా వెళ్ళినా, మీరు అక్కడే గౌరవాన్ని కోల్పోతారు. ఎప్పుడైనా గానీ గౌరవం అనేది మనం వేరే వాళ్ళ టైంని విలువ ఇవ్వడాన్ని బట్టే మనం వాళ్ళకెంత గౌరవం ఇస్తున్నాము అన్నది అర్థమవుతుంది. వాళ్ళు మనకెంత గౌరవం ఇవ్వాలి అన్నది మనం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినట్టుంటుంది. కాబట్టి వేరే వాళ్ళ టైంనయితే అస్సలు గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. ఎవరైనా కానీ మనల్ని ఆ టైంకి అన్నారు అనంటే మనం ఆ టైంకి ఖచ్చితంగా అక్కడుండాలి. అది ఆటోమేటిక్‌గా మన గౌరవాన్ని పెంచుతుంది. ఇంకొకటేంటి అంటే కోపాన్ని నియంత్రించుకోకపోవడం. ఇది చాలా మంది చేసే ఒక సిల్లీ మిస్టేక్. అదేంటి అంటే కోపం వచ్చింది అనంటే వాళ్ళు కోపంలో ఏం మాట్లాడతారో ఏమో ఏం అర్థం కాదు. వాళ్ళు కోపంలో అనేసిన తర్వాత వాళ్ళు కోపంలో ఉంటారు. కానీ వినే వ్యక్తి కోపంలో ఉండడు కదా! ఆ వినే వ్యక్తి అన్ని సెన్సెస్‌లో నార్మల్‌గా ఉంటాడు. ఇతనికి అసలు సెన్సెస్ ఏం పనిచేయవు. బ్రెయిన్ పనిచేయదు. కోపంలో అనేస్తాడు. ఆ విన్న వ్యక్తి మాత్రం అరే! ఇతను ఇంత చీప్‌గా ఎట్లా మాట్లాడతాడు? ఇట్లా ఎట్లా ఉన్నాడితను అని మనల్ని వెంటనే జడ్జ్ చేస్తారు. దానివల్ల మనకి ఆన్ ద స్పాట్ గౌరవం అనేది తగ్గిపోతుంది. కాబట్టి కోపం గౌరవానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి కోపంలో మనిషి చాలా జాగ్రత్తగా ఇంకా ఎక్కువ జాగ్రత్తగుండాలి. కోపం నియంత్రించుకోవడం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వెళ్ళకపోతే మీకు పైన లింక్ కనిపిస్తూ ఉంటుంది. క్లిక్ చేయండి మీకు టైం ఉంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది మీకు. ఇంకొక రీజన్ ఏంటి అంటే గౌరవం తగ్గిపోవడానికి రహస్యాలు దాచిపెట్టకపోవడం. ఎవరైనా ఏదన్నా చెప్పారు అని అనంగానే మనం అందరిలో చెప్పాము అనంటే ఆ విషయం వేరే వాళ్ళకందరికి చెప్తున్నాము అంటే, మీరు చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి వీడు వాడి రహస్యాలు నా దగ్గర చెప్తున్నాడంటే, నా రహస్యాలు గూడా వేరే వాళ్ళ దగ్గర చెప్తాడు అని అనుకోని మీకు గౌరవం ఇవ్వడం మానేస్తారు. మీకు ఏది చెప్పడం మానేస్తారు. అంటే మిమ్మల్ని అసలు లెక్కలోకే తీసుకోరు. ఇది చాలా మంది చేసే మిస్టేక్ రహస్యాలను బయట చెప్పడం. ఇంకొక అలవాటేముంటుంది కొందరికి అనంటే, ఎప్పుడూ ఇతరులని అవమానించడం. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువగా చూపించుకోవాలి అని వేరే వాళ్ళని చిన్న చూపు చూడడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లా చిన్న చూపు చూసినప్పుడు వాళ్ళేదో టాలెంటెడ్ అని ఫీల్ అయ్యి, నాకే జాబుంది, నాకే మంచి జాబుంది, ఇట్లా చూపించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ మూమెంట్‌లో అందరూ ఓకే. ముందేమో అన్నట్టు చూస్తారు. కానీ తర్వాత ఎవ్వరు విలువ అనేది ఇవ్వరు. ఇది ఇంకొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే గౌరవం ఆహ్, అంటే అవమానించే వాళ్ళు లేకపోతే వాళ్ళే ఎక్కువ అని ఫీల్ అయ్యేవారు నేర్చుకోవడం ఆపేస్తారు. ఎప్పుడైతే మనిషి నేర్చుకోవడం ఆపేస్తాడో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మనిషి గౌరవం అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే అతను వేరే విషయాలు, కొత్త విషయాలు ఏమి నేర్చుకోడు. నేర్చుకోకపోవడం వల్ల ఆ పర్సన్ ఇంకొక వ్యక్తిలాగా చేంజ్ అవ్వడు. ఎప్పుడు మనిషి ఒకేలాగా ఉండకుండా ఎప్పుడు మనిషి చేంజ్ అవుతూ ఉండాలి. మంచిగా మారుతూ ఉండాలి మనిషి. అట్లా మారే వ్యక్తిని ఎవ్వరైనా ఇష్టపడతారు. ఎవరైనా గౌరవం ఇస్తారు. అలా మారకుండా నాకే అన్నీ తెలుసు అన్న ఫీలింగ్‌లో ఉన్నవాళ్ళు ఏ విషయాన్ని నేర్చుకోరు. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తారో, ఎప్పుడైతే నాలెడ్జ్‌ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఎవ్వరు గౌరవం అనేది ఇవ్వరు. ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే, వేరే వాళ్ళ విజయాన్ని చూసి అసూయ పడతారు. అంటే ఎవరైనా సక్సెస్‌ఫుల్ అయ్యారు, ఎవరైనా ఏదైనా సాధించారు అనంటే వీళ్ళు అసూయ పడడం వల్ల వీళ్ళకి సమాజంలో గౌరవం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే
ఆ అసూయ పడడం అనేది అందరూ సెన్స్ చేస్తారు. అందరూ గమనిస్తారు. అందరూ గుర్తిస్తారు. వీడు అసూయ పడుతున్నాడు. వీడు సాధించాడు కాబట్టి అనని ఆటోమేటిక్‌గా ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు గౌరవం ఇవ్వడం అనేది ఆపేస్తారు. ఇంకా ఏంటి అంటే వేరే వాళ్ళ వాలిడేషన్ కోసం చూడడం. ఇది ఇంకొక రీజన్. అదేంటి అంటే ఏది చేసినా గాని వేరే వాళ్ళ వాలిడేషన్ కావాలి. వేరే వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇది చేసేది కరెక్టా లేదా అని వేరే వాళ్ళతోని ఒక 10 మందితోని కనుక్కొని ఆ పని చేయడం. ఇట్లాంటి వాళ్ళు కొందరుంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పటికి గౌరవం అనేది రాదు. ఎందుకంటే ఈ మనం ఏ విషయమైనా తెలవకపోయినా వేరే వాళ్ళకడిగినా, ఊరికే అదే పనిగా అడుగుతూ ఉన్నా, వాళ్ళెట్లా చూస్తారంటే వీడికేం తెలీదు అన్నట్టు చూసి మనకి గౌరవం ఇవ్వడం అనేది ఆపేస్తారు. ఎప్పుడైనా గాని ఒక పర్సన్ ఇండిపెండెంట్‌గా ఉండి తనకి తాను సొంతంగా నిర్ణయాలు తీసుకునేటట్టు ఉండి, తన ప్రాబ్లమ్స్ తను సాల్వ్ చేసుకునేటట్టు ఉండే వ్యక్తినే ఎవ్వరైనా గౌరవిస్తారు. కాబట్టి ఎవరైతే ఎప్పుడు అప్రూవల్ కోసం, వాలిడేషన్ కోసం, వేరే వాళ్ళ మన్నన కోసం చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఎవ్వరు ఎప్పుడూ గౌరవించరు. ఒక్కటి మాత్రం నిజం. గౌరవం అనేది ఏదో డబ్బులిచ్చి కొనుక్కునేది కాదు. ఎవరినైనా బెదిరించి సంపాదించుకునేది కాదు. గౌరవం అనేది చాలా కష్టపడితే చాలా విషయాల్లో మనం మంచిగా ఉంటే వస్తుంది. కానీ చాలా మంది ఈ 15 అలవాట్లు ఉండడం వల్ల ఎక్కడో తెలియకుండా అగౌరవానికి గురవుతూ ఉంటారు. ఈ 15 అలవాట్లో మీరొక 2 అలవాట్లు మార్చుకున్న మీలో ఏమన్నా 2 అలవాట్లుండి అవి మార్చుకున్నా మీకు ఖచ్చితంగా మార్పనేది కనిపిస్తుంది. కాబట్టి వేరే వాళ్ళు గౌరవం ఇవ్వాలి అన్న దాని వెనకాల పరిగెత్తకుండా, మీలో మీరు ఈ అలవాట్లున్నాయా అని ఒకసారి చెక్ చేసుకొని, ఈ అలవాట్లని మీలో మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ గురించి మీకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలీదు. మీరు మీ మీరు మార్చుకున్నారు అనంటే మీరు మళ్ళీ ఒక కొత్త పర్సనే. మీరు మళ్ళీ ఒక కొత్తగానే వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. మీలో ఆ అలవాట్లు పోయినయి అన్న విషయాన్ని గూడా వేరే వాళ్ళు పసిగట్టి, ఆ తర్వాత నుంచైనా మీకు గౌరవం ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మార్పు మీ నుంచే జరగాలి. మీలో ఈ అలవాట్లున్నాయని చూసుకొని దీన్ని దూరం చేయండి. మీకు ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది. మీరే మార్పుని గమనిస్తారు. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలి అనేది డెఫినెట్‌గా కామెంట్ చేయండి. కొత్తగా మీరు ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సైకాలజీ ఇన్ తెలుగు. నా యూట్యూబ్ ఐకాన్‌తోనే ఉంటుంది. సేమ్ ప్రొఫైల్ ఉంటుంది. మీరు గనక ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే డెఫినెట్‌గా వెళ్లి ఫాలో అవ్వండి.